సో ఈ వీడియోలో మనము ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ సెటప్ గురించి చూద్దాము. అలాగే ఈ మానిటైజేషన్ నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించుకుంటాము, అసలు ఈ మానిటైజేషన్ సెటప్ రావాలంటే దీనికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనం క్లియర్ గా చూద్దాము. సో మానిటైజేషన్ సెటప్ అని అంటే మానిటైజేషన్ తో పాటుగా మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం కూడా చేసేసుకోవాలి. దాన్నే పేఅవుట్ సెటప్ అంటారు. సో దాన్ని కూడా మనం క్లారిటీగా ఎలా సెటప్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. కాబట్టి వీడియోని అయితే అసలే మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి మీరు వింటేనే మనకు అసలు ఏ సోషల్ మీడియాలో ఏ మానిటైజేషన్ టూల్స్ ఉన్నాయి, వాటి నుంచి ఏది బెనిఫిట్ మనకి అనే ఒక క్లారిటీ మీకు వచ్చిన తర్వాత మీరు మీ సోషల్ మీడియాలో మీరు ఎక్కువ మనీ సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బోర్డ్ అని ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో స్టార్టింగ్ వచ్చేసరికి మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి ఏదైనా మానిటైజేషన్ టూల్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ మనకి మన ప్రొఫైల్ కింద ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చూపిస్తూ న్యూ టూల్స్ ఆర్ నౌ అవైలబుల్ అని మనకైతే చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ అకౌంట్ కి కూడా సో ఏ అకౌంట్ అనేది వదిలేసేయండి, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గర మనకి న్యూ టూల్స్ ఆర్ అవైలబుల్ అని బ్లూ డాట్ అయితే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే కింద మనకి సెటప్ సబ్స్క్రిప్షన్ ఎర్న్ మనీ విత్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని మనకైతే చూపిస్తుంది. సో సబ్స్క్రిప్షన్ గురించి మనకి మోటివేషన్ సెటప్ అని వచ్చింది అని చూపిస్తుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఆఫ్టర్ ఏ సబ్స్క్రిప్షన్ టు ఎర్న్ మనీ, సో ఎలా మనీ సంపాదించుకుంటారు ఏంటి అనేది ఇక్కడ అంతా కూడా మెన్షన్ చేసారు. సో నేను సెటప్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కూడా మనం యాక్సెప్ట్ చేసినట్టే, మళ్ళీ దానికి వేరే బాక్స్ అనేది ఉండదు. దాని తర్వాత వాట్ యూ ఆల్ నీడ్ అని చూపిస్తుంది. సో మనం ఏమేమి ఇవ్వాలి అని అంటే మన నేమ్, అడ్రస్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి అని చెప్తుంది. సో నెక్స్ట్ అనగానే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నాకు ఆల్రెడీ ఇందులో వేరే మానిటైజేషన్స్ అయ్యి నేను పేఅవుట్ అకౌంట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు సెలెక్ట్ యువర్ బిజినెస్ ఇన్ఫో అన్నప్పుడు నేను ఆల్రెడీ సెటప్ చేసుకున్న అకౌంట్ చూపిస్తుంది. ఒకవేళ ఇది వద్దు, ఈ మానిటైజేషన్ టూల్ కి మనము వేరే బిజినెస్ అకౌంట్ ఇచ్చుకుందాం అని అంటే కింద మనకి యాడ్ న్యూ బిజినెస్ ఇన్ఫో అని చూపిస్తుంది. ఓకేనా అండి, వేరేది ఇవ్వాలి అంటే. లేదు ఆల్రెడీ ఉన్నదే సెలెక్ట్ చేసుకోవాలి అంటే అందులో టిక్ మార్క్ చేసేసుకొని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్నాక డైరెక్ట్ గా మనకి యాడ్ ఏ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. సో ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనకి వేరే పేజీకి ఆటోమేటిక్ గా వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ అలో అడుగుతుంది. సో మనం అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడే సరిపోతుంది. కొన్ని సార్లు మన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటది, కరెక్ట్ గా ఎంటర్ చేస్తే వేరే పేజీకి ఆటోమేటిక్ గా లాగిన్ వస్తుంది. సో లాగిన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ ఉండాలి. మన బిజినెస్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అనేది ఇండివిజువల్ ఉన్న తర్వాత మిగిలిన అన్ని కూడా నో అని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేసి కంట్రీ అడుగుతుంది. సో మన ఇండియా కంట్రీని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం మనం వేరే కంట్రీస్ ని సెలెక్ట్ చేసుకున్నా ఇంత ముందుకు మనం ఇచ్చిన మన డీటెయిల్స్ తో మ్యాచ్ కాక మనకి ఎర్నింగ్స్ అనేది ఏవి కూడా కావు. ఓకేనా, ఒకవేళ అయినవి మన బ్యాంక్ కి విడుదల కావు కాబట్టి క్లియర్ గా ఉండండి. సో దాని తర్వాత ఆల్రెడీ మనం సెటప్ ఇంత ముందు సెటప్ లో మన నేమ్, మన అడ్రస్, మన పాన్ కార్డ్ డీటెయిల్స్, మన నెంబర్, ఈమెయిల్స్ అన్ని ఇచ్చినాం కాబట్టి షో అయింది. నెక్స్ట్ అనగానే మళ్ళీ ఒకసారి అయితే మన కంట్రీ అడుగుతుంది. కంట్రీ అనగానే ఇక్కడ ఓకే అన్ని కూడా ఎలిజిబిలిటీ ఉంది అని చూపిస్తుంది. నెక్స్ట్ అనగానే డైరెక్ట్ మనకి సిగ్నేచర్ వెరిఫికేషన్ అడుగుతుంది. పైన బాక్స్ లో క్లిక్ చేసి సిగ్నేచర్ మీద మన నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. సో మన అకౌంట్ లో ఉన్న నేమ్, ఆ నేమ్ అనేది ఎంటర్ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఆ ఫామ్ సబ్మిట్ చేయడానికి అయితే వచ్చేస్తుంది. కింద సబ్మిట్ ఫామ్ అనగానే అది ఓకే అయిపోయినట్టు మనకైతే క్లియర్ గా చూపిస్తుంది. ఇలా మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ డన్ అని క్లిక్ చేయగానే మన సబ్స్క్రిప్షన్ విత్ మన బ్యాంక్ డీటెయిల్స్ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం క్లియర్ గా చేసేసినాం అయితే ఓపెన్ అది అయిపోయింది. సో దాని తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ఆఫరింగ్ ఏ సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైస్ వచ్చింది. సో ప్రైస్ 45 రూపీస్ నుంచి 390 రూపీస్ వరకు మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ అమౌంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో మనము ఇన్స్టాగ్రామ్ కి పే చేయడం కాదు, మన అకౌంట్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఇంత మనీ పే చేసి మన సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అవుతారు. ఆ మనీ మనకి పే అవుట్ గా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు $100 అయిన తర్వాత. సో ఇక్కడ అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ అన్న తర్వాత మనకైతే యువర్ సబ్స్క్రిప్షన్ ఈస్ రెడీ అని చెప్తుంది. రెడీ అన్న తర్వాత నెక్స్ట్ అనగానే దీని గురించి ఒక రీల్ కానీ ఒక పోస్ట్ కానీ పెట్టండి అని చెప్తుంది. అంటే మనకి ఒక మానిటైజేషన్ టూల్ వచ్చింది, ఈ విధంగా సపోర్ట్ చేయండి అని అయితే మనకి చూపిస్తుంది. మీరు పోస్ట్ పెడితే పెట్టచ్చు, లేకపోతే లేదు, అదైతే ఎక్కువ ఫరక్ అయితే ఏం లేదు. సో ఇదంతా కూడా నాకు ఈజీ అయిపోయింది. దేనివల్ల అంటే నాకు ఆల్రెడీ ఒక పేఅవుట్ అకౌంట్ ఉంది కాబట్టి సో పేఅవుట్ దగ్గర మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈజీగా అయిపోయింది. సో న్యూ పేఅవుట్ అకౌంట్ అనుకోండి,
సో మీరు ఎంటర్ చేసి అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, నెంబరు, ఈమెయిల్స్, పేర్లు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌లో ఉన్నట్టుగా గనుక మనం మెన్షన్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో చాలా మంది మళ్ళీ ఇక్కడ ఇదేంటిది టాన్ నెంబర్ ఏంటి, అక్కడ ఏం నెంబర్ ఎంటర్ చేయాలంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫేస్‌బుక్‌లో అయినా, మనం ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, ఏ సోషల్ మీడియాలో అయినా మనది ఇండియా కంట్రీ కాబట్టి మనము ఆ టాన్ నెంబర్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అది మనకుండదు. మనం ఇక్కడ పాన్ కార్డ్ అంటాము. వేరే కంట్రీలో టాన్ అని అంటారు. అది మనకి ఎలిజిబిలిటీ కాదు కాబట్టి మనము మన పాన్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే మనము ఎంటర్ చేసుకొని వెళ్ళాలి. అలాగే వచ్చేసి మనము సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో ఆప్షన్స్ అన్ని కూడా పక్కాగా ఉండాలి. యాజ్ యూజ్‌గా మనకి ఫేస్‌బుక్‌లో ఎలా ఉందో ఇందులో కూడా అలానే ఉంది. లేదు మనం ఈ పే ఔట్ దగ్గరే ప్రాసెస్ మీకు సెపరేట్‌గా కావాలంటే నేను నెక్స్ట్ చాలా షార్ట్‌గా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ చెప్తాను. సో మనకు ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి మనం అది సెలెక్ట్ చేసుకోగానే ఆన్ ది స్పాట్‌లో మనకి అయిపోయింది. పే ఔట్ కూడా సెటప్ అనేది క్లియర్ అయిపోయింది. ఎలాంటి మిస్టేక్స్ అనేది లేకుండా నేను సంపాదించుకున్న సంపాదన అంతా కూడా నాకు సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చింది. నేను సెలెక్ట్ చేసుకున్న నా బ్యాంక్ అకౌంట్‌కి వచ్చేలాగా నేను సెటప్ అయితే చేసుకున్నాను. ఓకే. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ రావాలంటే దీనికున్న క్రైటీరియా ఏంటిది? ఏదో ఒక క్రైటీరియా లేకుండా మనకి మానిటైజేషన్స్ అయితే అవ్వవు కదా! అట్‌లీస్ట్ కంట్రీ ఎలిజిబిలిటీ అయినా, పార్ట్నర్ మానిటైజేషన్స్ అయినా ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! సో దీని ప్రకారంగా చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ రావాలంటే డెఫినిట్‌గా మనకి 10,000 ఫాలోవర్స్ ఉండాలి. 10,000 ఫాలోవర్స్ ఉంటే వచ్చేస్తదా? మరి మాకు 10,000 ఫాలోవర్స్ దాటి చాలా రోజులైతుంది. మరి ఇక్కడ ఇప్పటి వరకి మాకు రాలే కదా! అనంటే ఇక్కడనే ఉన్న సెకండ్ పాయింట్ ఏంటి అంటే 10,000 ఫాలోవర్స్‌తో పాటుగా మన అకౌంట్‌లో అప్‌లోడ్ చేసే పోస్ట్ ఏదైతే ఉందో వాటికి రీచ్ అనేది మన ఫాలోవర్స్‌కి మించి ఎక్కువగా ఉండాలి. అంటే మనకి 10,000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మనం అప్‌లోడ్ చేసే పోస్ట్‌కి వచ్చే ఎంగేజ్‌మెంట్స్ లేదంటే వ్యూస్ 10,000కి మించి ఉండాలి. అలా ఉంది అనంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గర షో అయితది. సో మనకి ఏ మోటివేషన్ వచ్చినా సరే ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గరనే. అంటే గిఫ్ట్ కానివ్వండి, బ్రాండెడ్ కంటెంట్ కానివ్వండి, బోనస్ అయినా ఇలాంటివి ఏవైనా సరే మనకు అక్కడనే షో అయితది. సో మనం ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని క్లియర్‌గా మెయింటైన్ చేసుకుంటూ పోయినామంటే మనం ఇచ్చే కంటెంట్ మన ఫాలోవర్స్‌కి నచ్చింది అనంటే వాళ్ళు మనం ఇక్కడ ఇంత ముందుకు మనీ సెలెక్ట్ చేసుకున్నాం కదా! రూ. 45 ఆ రూ. 45 పే చేసి ఇందులో జాయిన్ అయితారు. సో ఆ జాయిన్ ఎంత మంది అయితే అన్ని డబ్బులు మన బ్యాంక్‌లోకి $100 అయిన తర్వాత మనకు విడుదలైతాయి. అంటే $100 అంటే ఒక డాలర్ అంటే మనకి 85, 84 ఉంటది కదా! సో 45 ఒకటేసుకున్నాము. అలా ఇంకొక 45 వస్తే $1. సో అలాగా మనకి మెంబర్స్ అనేది జాయిన్ అయ్యే కొద్దీ మనకి డాలర్స్ ఎన్ని అనేది క్లారిటీ వస్తది. సో పే ఔట్ రిలీజ్ అనేది నార్మల్‌గా మనం ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గరికెళ్ళి మన పే ఔట్ మీద క్లిక్ చేసుకొని మనకు ఎన్ని డాలర్స్ అయినాయి, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఏంటి అనే మన ఏ బ్యాంక్ రిలీజ్ కాబోతుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మనకు నచ్చకపోతే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో పే ఔట్ సెటప్ అయితే మాత్రం మీకు ఇంకా క్లియర్‌గా కావాలి అనంటే అడగండి. మీరు అడిగితే మాత్రమే నేను క్లియర్‌గా స్టెప్ టు స్టెప్ మనం ఏ ప్రాసెస్‌లో ఎక్కడ ఏది సెలెక్ట్ చేస్తే మాత్రమే క్లియర్‌గా ఉంటది అనేదంతా కూడా మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.